నగరంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు కమిషనర్ నందన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అనూహ్యమైన అభివృద్ధి పనుల నిర్వహణ కోసం అవసరమైన నిధులను పన్నుల ద్వారా మాత్రమే సమీకరించగలమని ప్రజలందరూ తమకు సంబంధించిన పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధిలో భాగస్వాములుగా సహకరించాలని కమిషనర్ వైవో నందన్ ఆకాంక్షించారు. నెల్లూరు నగరపాలక సంస్థకు సుమారుగా 300 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయని, మొండి బకాయిల సమస్య అభివృద్ధి పనులపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోందని కమిషనర్ ప్రకటించారు. అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ నిర్వహణకు ఏడాదికి సుమారు 150 కోట్ల రూపాయల వ్యయం అవుతోందని తెలిపారు. నెల్లూరు నగర పౌరులుగా బాధ్యతగా వ్యవహరించి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, తమకు సంబంధించిన పనులను నిర్దేశించిన కాలంలోపు చెల్లించి సహకరించాలని కమిషనర్ కోరారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ యొక్క ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, కుళాయి పన్ను, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ ఫీజు, అడ్వర్టైజ్మెంట్ ఫీజు ఇవన్నీ చెల్లించడానికి మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. మార్చి 31వ తారీఖుతో 2025 ఆర్థిక సంవత్సరం ముగినున్న కారణంగా ఇంకా ఎవరైతే ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలో వారందరూ కూడా త్వరితగతిన చెల్లించాలని, లేనిచో వారిపైన ఇప్పటికే లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేసి ఉన్నాము. తదుపరి కోర్టు కేసులు కూడా వారి మీద బనాయించడం జరుగుతుందని, కోర్టు కేసుల ద్వారా అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థకు 300 కోట్ల పైగా మొండి బకాయిలు ఉన్నాయి. అందులో కేవలం ఆస్తి పన్ను 200 కోట్లు, నీటి పన్ను 52 కోట్లు, ఖాళీ స్థలం పన్ను 30 కోట్ల రూపాయలు, ట్రేడ్ లైసెన్స్ 12 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తం వెరసి 300 కోట్ల పైగా ఉన్నటువంటి ఈ బకాయిలను వసూలు చేయడానికి ఇప్పటికే పలు దఫాలుగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు నోటీసులు ఇచ్చున్నారు. మైక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా లోక్ అదాలత్ ద్వారా కూడా నోటీసులు జారీ చేసి ఉన్నాము. అయినా కూడా కొంతమందిలో చలనం లేదు. వారిపైన ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ లాంటి చట్టాలను కూడా బనాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది పన్ను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు వెళ్తే, అంటే మార్చి 31 వరకు సమయం ఉంది కాబట్టి మేము అది చూసుకొని చెల్లిస్తామని చెప్పి కొంతమంది ఈ పన్ను బకాయిదారులు చెప్తున్నానని చెప్పి రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు. అయితే రెవెన్యూ ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏమంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం వారు వడ్డీ మాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం చేయలేదు. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ ప్రభుత్వం వడ్డీ మాఫీ లాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ మీరు ముందుగా చెల్లించినట్లయితే, మీరు ఏదైతే మీరు కట్టాల్సినటువంటి అసలు ప్లస్ వడ్డీతో కలిపి కడతారో, మీ వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ వడ్డీకి సంబంధించిన తాలూకా అమౌంట్ అనేటువంటిది తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయబడుతుంది. సాధారణంగా అలా చేస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగదు. అంటే మీరు వడ్డీ ప్లస్ అసలు కలిపి 100 రూపాయలు కడుతున్నట్లయితే, అందులో అసలు 70 రూపాయలు, వడ్డీ 30 రూపాయలు అనుకున్నట్లయితే, మీరు 100 రూపాయలు కడితే రేపటి రోజున ప్రభుత్వం వడ్డీ మాఫీ ప్రకటించినట్లయితే మీరు వడ్డీ రూపంలో కట్టినటువంటి 30 రూపాయలు తదుపరి ఆర్థిక సంవత్సరానికి అడ్జస్ట్ చేయబడుతుంది సాధారణంగా. కాబట్టి ఎవరికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగదు. కాబట్టి అనవసరంగా ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందేమో అనేటువంటి అపోహతో సమయాన్ని వృధా చేయకుండా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని, మొండి బకాయిల్ని త్వరితగతిన కట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వడ్డీ మాఫీ నిర్ణయం అనేది ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రకటిస్తుందో లేదో కూడా ఇప్పుడు తెలియదు. సో కాబట్టి ఒకవేళ ప్రకటించినా మీకు ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ ఈ కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి మొండి బకాయిలను త్వరితగతిన కట్టాలని, లేనట్టయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.